రెండో భాగంలోనికి వస్తాను. 47వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరములని బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. చేపలు బహు విస్తారములగును. ఎంత విస్తారం అయిపోయిందంటే 10వ వచనం ఉంది కదా, చేపలు పట్టే వాళ్ళు వచ్చి చేపలు పట్టడం ప్రారంభించారు. అంతవరకు అక్కడ చేపలు పట్టడం అనేటువంటిది లేదు. చేపలు బహు విస్తారంగా లేవు, కేవలం ఉప్పు మాత్రమే అక్కడ ఉంది. అలాంటి పరిస్థితుల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగింది? రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. జాగ్రత్తగా వినండి. చేపలకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే, చేప కడుపులో గుడ్లు చాలా ఎక్కువగా ఉంటాయండి. మామూలుగా ఉండవు, కుప్పలు గుడ్లు ఉంటాయి. చేప చాలా ఎక్కువగా పిల్లలను పెడుతుంది. కానీ ఈ సముద్రంలోనికి వస్తే చేప ఆ లక్షణాన్ని కోల్పోతుంది. చేపలు పెరగడంలా చేపలు చచ్చిపోతున్నాయి. ఉండే చేప విస్తారమైన చేపగా మార్చబడాలి. కానీ ఈ నదికి వచ్చినందుకు ఆ చేపలన్నీ కూడా తగ్గిపోతున్నాయి, నంబర్ తగ్గిపోతున్నాయి. వచ్చిందా చచ్చిపోతుంది. అది ఇంకొక చేపకు జన్మనివ్వదు, అది అభివృద్ధి చెందదు, పైకి రాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇక్కడ ఉండేటువంటి చేపలు అక్కడికి వచ్చాయి అంటే చచ్చిపోతుంటున్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నది రూపంలో అక్కడికి వచ్చాడో చేపలు బహు విస్తారములయ్యాను. అంటే చేపలు కోల్పోయిన ఒక లక్షణం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేసాడు. చేపలు గుడ్లు చాలా ఎక్కువగా ఉంటుంది. సర్కారు ప్రాంతాలకు అయితే వాళ్ళు గుడ్లు తింటారు, తలకాయలు తింటారు, అన్నీ తింటారు. వాళ్ళకు మనకు చేపలు దొరకవు కాబట్టి ఎవరన్నా తినేవాళ్ళు ఉంటారు. ఒకరోజు పోతే నాకు ఒకటి పొడిలాగా పెట్టారు. ఏంటిది అంటే గుడ్లు అన్నారు. ఏం గుడ్లు అన్నా? నేను మామూలు కోడిగుడ్డు మనం చూసాను, చేపల గుడ్డు అన్నారు. ఇంతుంది. నేను అడిగాను, ఏంటిది? చేపలు గుడ్లు ఎక్కువ పెడతాయి బ్రదర్. ఇప్పుడు ఆ చేపలు విస్తారం కావాలి. ఒక్కొక్క చేప ఇన్ని గుడ్లు పెడితే ఇన్ని చేపలు కావాలి. కాడంలా వచ్చిన చేపలన్నీ చచ్చిపోయి దాంట్లో జరగవలసిన ఒక క్రియ జరగకుండా పోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడో ఏం జరుగుతుంది తెలుసా? చేపల విస్తారంలో అంటే నీలో ఉండకూడని లక్షణాన్ని తీసేస్తాడు. ఉండవలసిన లక్షణం ఏదో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కోల్పోయిన లక్షణం ఇది. చేపకుండ లక్షణం బహు విస్తారంగా పిల్లలను పెడుతుంది. కానీ ఇక్కడికి వచ్చింది ఆ చేప అయిపోయి. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే బైబిలు 1 వచనం 2 వచనం బహు విస్తారంగా చదువుతావు. నీవు ప్రార్థన తక్కువగా చేయ, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ప్రార్థన చేయాలనే కోరిక ఉంటుంది. ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ ఎవడొచ్చలేబ్బా అనుకుంటున్నావా? నీలో పరిశుద్ధాత్మ లేడు. ఎవరున్నారు? ఇంకొక ఆత్మ ఉన్నాడు. ఆత్మ ఏంటో మనకు తెలుసు, దురాత్మ. దేవుని దగ్గరికి రాకుండా చేసే ఆత్మ. నీలో ఇంతకుముందు ఉన్న లక్షణం చచ్చిపోయేటట్టు చేస్తాడు. ఇంతకుముందు ఉండేటువంటి ఆ ప్రేరేపణ, భారము, ఆ యొక్క ఇంట్రెస్ట్, ఆ యొక్క కోరికలు చచ్చిపోయేటట్టు చేస్తాడు సాతాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా? హీ విల్ రీజనరేట్. తిరిగి నీలోనికి తీసుకొని వస్తాడు. బైబిల్లో చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 4 వర్స్ 13. 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానులను ధైర్యమును చూచినప్పుడు వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడరి. చాలు. పేతురు ఎవరంటండి? బైబిల్ ఏముంటుంది? విద్య లేని పామరుడు. జాగ్రత్తగా చదవాలి బైబిల్. విద్య లేని పామరుడు అనుకుంటే అట్లే ఉంటుంది. పేతురు అట్లే ఉంటాడు. పేతురు ఏమంటాడు తెలుసా? అసలు నేను ఎవరో తెలుసా? విద్య లేదు, రెండవదిగా పామరుడు. పామరుడు అంటే విద్య లేని పామరుడు. ఒకటి విద్య లేదంట, రెండవది చూస్తే పల్లెటూరు గెటప్. చూస్తే పెళ్ళికి చూసారా పల్లెటూరులో ఎట్ట వస్తారు? సూపర్గా వస్తారు. వాళ్ళు పల్లెటూరు వల్ల పట్టణం వల్ల తెలియదు. ఒకసారి నేను కాలేజీలో కొత్తగా ఒక కాలేజీలో జాయిన్ అయ్యడానికి వెళ్ళాను. ఫస్ట్ టైం, దట్ ఈస్ మై ఎంట్రీ ఇన్ టు దట్ కాలేజ్. ఆ కాలేజీలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఖద్దరు డ్రెస్ వేసుకొని చూస్తే నేను వెంటనే బండి దిగేసి గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. గుడ్ మార్నింగ్ అన్నాడు. సరే అని లోపలికి వెళ్ళిపోయాను. చూశాను, ఈయన ఎవరో ఓనర్ ఉన్నట్లున్నాడు కదా అని చూసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా క్లాస్ అయిపోయింది. 2-3 రోజులు, 4 రోజులు, 1 నెల అయిపోయింది. 1 నెల అయిపోయిన తర్వాత నేను ఇంకో కొలిగి ఇద్దరం కలిసి క్యాంటీన్కి పోతున్నాం. క్యాంటీన్కి పోతుంటే తిరిగి ఇదే వ్యక్తి ఆడున్నాడు. ఖద్దరు డ్రెస్సు, కూలింగ్ గ్లాస్, రేబాన్ గ్లాసులు పెట్టి ఆడున్నాడు. నేను చూసి సార్ గుడ్ మార్నింగ్ అన్నాను. ఇలా లేదు లెఫ్ట్ హ్యాండ్తో కాదు, సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్నా. నా పక్కన వ్యక్తి చేయి పట్టుకుని లాగాడు. ఏంది గుడ్ మార్నింగ్ చెప్పామని అన్నాడు.
గుడ్ మార్నింగ్ చెప్పకపో ఏంటి, ఆయన ఎవరో తెలుసా అన్నాడు. ఎవరో కొంచెం రిచ్గా ఉన్నాడే, ఆయన వాచ్మెన్. వాచ్మెనా? పక్కా ఖద్దరు, ఎప్పుడు చూడు ఆల్వేస్ ఖద్దర్లో ఉంటాడు, అస్సలు మడత అనేటువంటిదే ఉండదు. రేబన్ గ్లాస్, కాస్ట్లీ ఫారిన్ గ్లాస్ పెట్టింటాడు. ఆ రోజు అనిపించింది, అరే ఏం చదివాడు, ఏం రాదు, సంతం కూడా రాదు, ఏలుముద్ర బ్యాచ్, ఇలా ముద్ర వేస్తాడంతే. కానీ మెయింటెనెన్స్ ఎట్టుంటుందో తెలుసా, సూపర్. పేతురు ఎట్టున్నాడో తెలుసా, చూస్తేనే అర్థమవుతుంది, విద్య లేదు, పామరుడంట. అంటే చూస్తే పల్లెటూరు మనిషి. ఈ పల్లెటూరు మనిషి చేపలు పట్టేటువంటి, సముద్రంలో చేపలు పట్టేటువంటి పేతురు నిలబడితే వాక్యం చెప్తే 3,000 మంది 5,000 మంది రక్షించబడ్డారు. అడుగుదాం పేతురు రిడీమర్ చర్చికి ఎప్పుడైనా పోయినావా? ఏం మాట్లాడుతున్నాను, నేనే చర్చిని స్టార్ట్ చేసింది, చర్చి స్టార్ట్ అయింది నా ద్వారా. అవునా? ఏ కాలేజ్ పోయావు? ఏ కాలేజ్ పోలే. ఎన్నిసార్లు బైబిల్, అసలు బైబిల్ ఆడుంది, అప్పుడు బైబిలే లేదు. ధర్మశాస్త్రం, నాకు విద్య రాదు, చదివే రాదు, ఐఎమ్ సారీ, నా దగ్గర లేనే లేదు, చదువు లేదు, నేను పల్లెటూరు వాణ్ణి. అందుకే బైబిల్లో రాయదు విద్య లేని పామరుడు. విద్య లేదు, అపియరెన్స్ ఏమైనా బాగుంటుందంటే అబ్బా చూస్తూ ఆయన కొట్ట వచ్చినట్లు చాలా పల్లెటూరు వ్యక్తిగా కనపడేటువంటి పేతురు నిలబడి వాక్యం చెప్తే 1,000 మంది రక్షించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు పేతురులో ఏం లేదు, విద్య లేదు, పేతురులో ఏం లేదు, మోటుతనం మాత్రమే ఉంది. ఇప్పుడు దానికి బదులుగా పరిశుద్ధాత్మ దేవుడు కొత్త అభిషేకాన్ని ఇచ్చాడు. ఎలాంటి అభిషేకం తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన లక్షణం ఏంటి తెలుసా? మాట్లాడితే బైబిల్ లేదు, యోవేలు గ్రంథం అంటాడు, మీరు సిలువ వేసిన యేసు, దావీదు ఇలా చెప్పాడు. అసలు పేతురు నీకు చదివే రాదు కదా, ఎప్పుడు బైబిల్ చదివాను, ధర్మశాస్త్రం ఎప్పుడు చదివాను, ధర్మశాస్త్రం చదవలే, ఏం చదవలేదు కదా, మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీలో లేని శ్రేష్టమైన లక్షణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు మీరు అనుకుంటున్నారేమో, నాకు స్టేజ్ పైన నిలబడాలంటే షేక్ వెల్ బిఫోర్ యూజ్, వణికిపోతా, గడగడ వణికిపోతా పైనుంచి కింది వరకు. కొంతమంది మైక్ పట్టుకుంటేనే చెమటలు కారుతుంటాయి, ఏం పర్లేదు, పరిశుద్ధాత్మ దేవుని అడగండి. హీ విల్ గివ్ యూ ద టాలెంట్ దట్ యు ఆర్ నాట్ హ్యావింగ్. నీకు లేనటువంటిది. పేతురు ఎవరు తెలుసా? పోట్లాడే వ్యక్తి. ఆ పోట్లాడే లక్షణం పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? విద్య లేని పామరుడు, చదివే రాదు, పొట్టబొడిసే ఒక అక్షరం రాదు, పొట్టబొడుచు వెనక నుంచి పొడుచు ఏం రాదు, పేతురుకు ఒక్కటి రాదు. అలాంటి పేతురుకు దేవుడు వాక్యాన్ని గురించి మాట్లాడితే వితౌట్ ప్రిపరేషన్, ఏం లేదు, సడన్గా గుంపు వచ్చేసారు, చేతిలో బైబిల్ లేదు, సిద్ధపాటు లేదు, నేను ప్రిపరేట్ కాలేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ఆల్వేస్ రెడీ. నేను సిద్ధపడలా, నేను ఇంకా ఇప్పుడు ఇస్తే ఎట్లా, నాకు ఇదంతా ఉండదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ఈ ఒకవేళ ఇలాంటిది ఏదైనా ప్రతిదానికి మనకు టూ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఆస్క్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని అడగండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా? ఎలాంటి వాడు తెలుసా? బైబిల్లో ఒక మాట చూపిస్తాను. నిర్గమాకాండం 31వ అధ్యాయం 3వ వచనం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 3వ వచనం. చూడుము, నేను యూదా గోత్రంలో హూరు మనమడును, ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని, విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు బెసలేలు అనే వ్యక్తిపైకి వచ్చినప్పుడు హీ వాజ్ అ మల్టీ టాలెంటెడ్. ఒక టాలెంట్ కాదు, బైబిల్లో రాయబడింది విచిత్రమైన పనులు కల్పించుటకు. దట్ ఈస్ నంబర్ 1. రెండవదిగా బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయటకు. బంగారుతోను వెండితోను, మొన్న వెల్డింగ్ చేశాను, వెల్డింగ్ ఇక్కడ చేయించేటప్పుడు వెండి పని చేసే వ్యక్తి వచ్చాడు. బంగారు పని చేయాలంటే ఆ వ్యక్తి పనికిరాడు. నేను అడిగాను, ఇలాంటిది కాదు ఇంకోటి చేయాలి, నాకు ఇలా మెటల్ యూజ్ చేయాలంటే అన్నాడు. అది 9 కాదు, అది గ్యాస్ వెల్డింగ్ వాళ్ళు చేస్తారు, వారు స్పెషలైజ్ దాంట్లో. బెసలేలు ఎవరు తెలుసా? బంగారము వెండి ఇత్తడి 3 పనులు చేస్తాడంట. ఏ పని ఇచ్చినా చేస్తున్నాడంట. 4వ వచనం. రత్నములను సానబెట్టుటకు, అంటే ఒక చైన్లో రత్నం ఉంటుంది కదా, ఆ రత్నాన్ని సానబెట్టడం తెలుసంట. 4వదిగా కర్రను కోసి చెక్కుట. కర్ర పైన హీ వాజ్ ఎ వెరీ గుడ్ డిజైనర్. చక్కగా కర్ర పైన బొమ్మలను చెక్కుతాడంట.
సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వాని కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. 31వ అధ్యాయానికి ముందు బెసలేలు ఎవరంటే నాకేం రాదు, బంగారమా రాదు, ఇత్తడి పన రాదు, ఇనుము పన రాదు, వజ్రాల రావు, చెక్క పన రాదు, ఏదని అడుగు రాదు అంటాడు. కానీ 31వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు నేను ఆత్మపూర్ణిగా చేసినాను కాబట్టి ఇప్పుడు అవన్నీ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా? నీలో ఉండకూడని లక్షణాలను తొలగించడం మాత్రం కాదు, నీకు కావలసిన లక్షణాలేవో ఆ లక్షణాలను అనుగ్రహిస్తాడు. ఆ లక్షణాలను అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ జీవితంలో ఏ లక్షణాన్ని సాతాను దొంగిలించినా అది అడగడం ప్రారంభించి. ఇక్కడ చూడండి, బెసలేలుకు ఎన్ని ఇచ్చాడండి? ఒకటి కాదు. బెసలేలుకు బైబిలే చెప్తుంది దేవుని ఆత్మపూర్ణి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. హీ వాజ్ ఎక్సలెంట్ ఇన్ ఎవ్రీ ఏరియా. దేవుని ప్రత్యక్ష గుడారం భూలోకంలో నిర్మించడానికి దేవుని బెసలేలును జ్ఞానంతో నింపాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ తన పైకి వచ్చాడు. పరిశుద్ధాత్మ పూర్ణునిగా మారిపోయాడు. హూ ఈజ్ ఎ హోలీ స్పిరిట్. ఆయన నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉండవలసిన లక్షణాలు నీకు దయచేస్తాడు. ఏదైతే ఉండకూడదో హీ విల్ రిమూవ్ ఇట్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. 2 నెలల కిందట ఒక సహోదరి మా ఇంటికి వచ్చింది. ఆమె చూస్తున్నగానే ఒక్కసారి నేను ఒక 6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆమె పేతురు ఎలాంటి వాడు, అలాంటి పల్లెటూరు మనిషి. మా ఇంటికి వచ్చినప్పుడు ఆమె డ్రెస్సింగ్ అట్లే ఉంది. కింద కూర్చుంది, అయ్యా నమస్తే అయ్యా, ఈ లాంగ్వేజ్ ఆమెది. సాగబీకి మాట్లాడుతుంది ప్రతిదాన్ని, పక్కా పల్లెటూరు భాష. వాళ్ళ ఊరికి ఒకసారి మీటింగ్కి వెళ్ళి ఆమె ఏం చేసేది తెలుసా? ఆమె ఏం చేసేదంటే ఆమెకి ఏ పని చేత కాదు. ఆమెకు తెలిసింది ఒకటే ఒక పని చేసింది. ఆమె తన ఒళ్ళు అమ్ముకొని పని చేసింది. వ్యభిచారంలో జీవించేటువంటిది. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఆ మీటింగ్లో ఆమె ప్రార్థనకని కూర్చుందండి. ముందు కూర్చుంది, కన్నీటితో తన పాపను ఒప్పుకునింది ఆమె. ఆ తర్వాత ప్రార్థన సమయంలో సడన్గా గట్టిగా ఒకరు మాట్లాడుతూ కళ్ళు తెరిచి చూశానండి. నేను కళ్ళు తెరిచి చూస్తే ఈమె ఏమని మాట్లాడుతుంది తెలుసా? బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క స్వరూప దర్శనం ఉంటుంది చూసారా, దాన్ని గురించి మాట్లాడుతుందండి ఇంగ్లీషు. అది మొన్న జ్ఞాపకం వచ్చిందండి నాకు. నేను అడిగాను, ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? ఆమె అంటది, నేను 12 గ్రామాలకు సువార్తను అందిస్తున్నా. ఎవరో రక్షించబడ్డారు? అందరు అన్యులు రక్షించబడ్డారు. ఇప్పటికి కూడా హర్ లాంగ్వేజ్ ఈజ్ ఏ టోటలీ ట్రెడిషనల్ పక్కా విలేజ్ లాంగ్వేజ్. కానీ ఆమె వాక్యం చెప్తే అన్యులు లక్షాధికారులు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు శ్రేష్టమైన లక్షణాలను దయచేస్తాడు. విచ్ ఎవర్ దట్ ఈస్ నాట్ దేర్, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువా నాకు దయచేయి. ఈరోజు ఏదో ఒకటి లేదనుకుంటున్నావా? నువ్వే తిట్టుకుంటున్నావేమో, నాకు ఇది లేదు, నా బతికేంది ఇట్లుంది అనుకుంటున్నావా? డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవా మీరే సహాయం చేయండి. హీ విల్ గివ్ యూ ద బెస్ట్ దట్ యూ హ్యావ్ మిస్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏది శ్రేష్టమైనది కోల్పోయావో, బైబిల్లో వ్రాయబడింది, ఆ నది అరాబాలోనికి వచ్చేంత వరకు, మృత సముద్రంలోనికి వచ్చేంత వరకు చేపలు విస్తారంగా లేవు. ఎందుకు తెలుసా? ఆ విస్తారమైన లక్షణాలు చేపలు కోల్పోయినాయి బికాజ్ ఆఫ్ దట్ సాల్టీ నేచర్. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, చేపలు విస్తారంగా మారిపోయాయి. చివరిగా ఒక భాగాన్ని చూపిస్తాను. 47వ అధ్యాయం 9వ వచనం, ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చుచోట నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనక చేపలు బహువిస్తారములగును. చేపలు ఎక్కువ అవుతాయి అనేటువంటిది కాదు, అక్కడ వాడినటువంటి పదం ఏంటంటే బహువిస్తారములగును. అంటే చేపలు మామూలుగానే ఎక్కువగా ఉంటాయి, కానీ ఇక్కడ వాయబడినటువంటిది 2 పదాలు వాడే, బహు విస్తారము. 2 కూడా ప్లూరల్ అండి. ఇంకా చెప్పాలంటే ఇది కరెక్ట్గా గ్రాంధికమైనటువంటిది కాదు, గ్రంథస్థం చేయవలసిన భాష కాదు ఇది. చేపలు విస్తారములు అంటేనే ఎక్కువ, బహు విస్తారములు అంటే అక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంటున్నారు, దట్ ఈస్ నాట్ పాసిబుల్, అది జరగదు, కానీ జరుగుతుంది అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్తాడు. You will be entering to a realm where you will not have a natural works also. సాధారణమైన విషయాలే కాదు, అసాధారణ విషయాల్లోనికి తీసుకెళ్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అదే ఈరోజు నా సందేశం మెయిన్ పాయింట్.
ఇప్పుడు నా మెయిన్ పాయింట్కి వస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? చూడండి, మొదటి వచనం చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తొడుకొని వచ్చెను. మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. ఎక్కడి నుంచి? నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి పారుచుండెను. ఎక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు? ఎక్కడుంది గడప? మందిరం. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నుంచి కార్యాలు ప్రారంభిస్తాడు అంటే ఎక్కడి నుంచి అక్కడికి పోతాడు అనేటువంటిదే నేను చెప్పి ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ హీ విల్ బి అవైలబుల్ ఇన్ ద చర్చ్. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారానే పనిచేస్తాడు. సంఘము ద్వారానే పనిచేస్తాడు. సంఘములో నుంచే పనిచేస్తాడు. ఇంకొక మాట చెప్తాను, సాతాను కూడా అలానే పనిచేస్తాడు. వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్. సంఘము దగ్గర నుంచి, ఆ గడప క్రింద నుంచి ఆ నది బయలుదేరిందంట, వెళ్ళి అరాబాని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభించింది. హూ ఇస్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా? హీ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ ద టెంపుల్. దేవాలయంలో నుంచే ప్రవేశిస్తాడు. ఎందుకు చర్చికి రావాలంటే దిస్ ఇస్ ద రీజన్. ఇదే కారణం. చర్చికి ఎందుకు ఎగరగొట్టకూడదంటే, చర్చికి ఎందుకు క్రమంగా రావాలంటే ఇక్కడి నుంచే పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరుతాడు. ఇక్కడ నుంచే పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరుతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ యొక్క పేతురును సంఘ స్థాపకుడుగా చేయకముందు ఏం చేశాడు తెలుసా? ఆత్మచేత నింపాడు. ఆత్మదేవుడు ఎక్కడ ఉంటాడంటే, సంఘం ద్వారా ఉంటాడు. సంఘంలో నుంచే ఉంటాడు. హీ విల్ గో త్రూ ద చర్చ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఆదివారం ఆరాధన మిస్ చేసుకోవడం అంటే పరిశుద్ధాత్మ దేవుని సంధింపును కోల్పోవడమే. నువ్వు దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దట్. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ద చర్చ్, ధైర్యంగా నేను చెప్పగలను, నా జీవితంలో ఒకే ఒకసారి నేను మందిరాన్ని మిస్ చేసుకున్నాను బికాస్ ఆఫ్ మై ఇల్ హెల్త్. 2 సార్లు. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా ఆ రోజు రాలేదు. ఎందుకంటే నేను శనివారం రాత్రి 12:05కు మా అమ్మ చనిపోయింది. ఆదివారమే ఇక మాకు ఇక వేరొక ఆప్షన్ లేదు. ఇంటికి సడన్ డెత్ కాబట్టి ఐ కుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ మై హౌస్. దేవుని బిడ్డలారా, దోస్ ఆర్ ద 2 times ఐ మిస్ ద చర్చ్. అంతే, ఇక నెవర్ ఇన్ మై లైఫ్ ఐ మిస్ ద చర్చ్. ఎందుకు తెలుసా? సంఘం అనేటువంటిది ఏంటిదంటే, దేవుని బిడ్డలారా, అది ఖచ్చితంగా దేవుని ఆత్మ అక్కడ నుంచే పనిచేస్తాడు. ప్రకటన గ్రంథంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు. సంఘంలోనే ఆత్మ మాటలు వినబడతాయి, బయట వినబడవు. సంఘంలోనే మాటలు నీ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, నీ కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ద చర్చ్ knowingly or unknowingly, తెలిసో తెలియకో, ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ద చర్చ్, యు ఆర్ మిస్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ కార్యాలను మనము మిస్ అయిపోతాం. అందుకే డోంట్ మిస్ ద చర్చ్ సర్వీస్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడు? సంఘములోని గడప నుంచి ప్రారంభమయ్యాడు. ఈరోజు నీవు దేవుని పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించలేకపోవడానికి రీజన్ ఏంటి తెలుసా? యు ఆర్ లుకింగ్ అట్ ద చర్చ్ యాజ్ అ బిల్డింగ్, యాజ్ అ ట్రెడిషన్. అది ఒక స్థలంగా, ఒక ఆచారంగా కాదు. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ మూవ్. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. ఈ ఆత్మ చేత నింపబడి సంఘంగా ప్రారంభమయ్యారు. అక్కడ నుంచే భూలోకానికి సువార్త వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో ఏం చేస్తాడు తెలుసా? చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46-47 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46-47. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తే ఎట్లా పని చేస్తాడు తెలుసా? ఇక్కడ వ్రాయబడింది, ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు. ఆ దినాల్లో ఉన్నటువంటి వారు ప్రతిదినం. ఇప్పుడు ఆదివారం కూడా నువ్వు రాకపోతే, వాళ్ళు ప్రతిరోజు వచ్చారు, నువ్వు ఆదివారం కూడా రాకపోతే నువ్వు క్రైస్తవుడు అవుతావా? అస్సలు కాదు. ఆదివారం దేవుని దగ్గరికి రాని వ్యక్తి, దేవుని కలుసుకునేటువంటి వ్యక్తి దేవుని వ్యక్తి కాదు. ఆది సంఘంలో ఏ రకంగా ఉన్నది తెలుసా? ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ఫస్ట్ దే ఆర్ ఇన్ ద చర్చ్. రెండోది ఎక్కడుంది?
రెండో లైన్ చూడండి ఏముంటుందో, ఇంటింట. దేవాలయం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వస్తాడో తెలుసా? ఇంటిలోనికి వస్తాడు. మూడవదిగా ఇంటిలోంచి ఎక్కడికి పోతాడు తెలుసా? ప్రజలందరి వలన దయ పొందిన వారే. పరిశుద్ధాత్మ దేవుడు 3 రకాలుగా మూవ్ అవుతాడు. ఒకటి ఫ్రమ్ ద చర్చ్ ఇంటు ద హౌస్ అండ్ ఇంటు ద పీపుల్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ సంఘము నుంచి ఇండ్లు, ఇంటి నుంచి నువ్వు ఉన్నటువంటి కాలేజ్, నువ్వు ఉన్నటువంటి బిజినెస్ ఏరియా, నువ్వు ఉన్నటువంటి ఆఫీస్, నువ్వు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలని కోరుతాడండి. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలని కోరుతాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి దేవాలయంలో ఉండి నిన్ను సిద్ధపరుస్తాడు. వారంలో ఇది జరగబోతుందేమో, వారంలో అక్కడికి వెళ్ళాలేమో, వారంలో నువ్వు ఏం చేయాలో, వారంలో నీ ఇంట్లో ఏం జరుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడి నుంచే నిన్ను గైడ్ చేయడం ప్రారంభిస్తాడు. ఆదివారమున మిస్ అయ్యేటువంటి వారు, ఇంకా కొంతమంది భయంకరులు ఉంటారు. వాళ్ళు ఏం తెలుసా? చర్చిలోనికి వచ్చి చర్చిలో నిద్రపోతారు. ఆ సంబడానికి రావడం ఎందుకు? ఇక్కడికి వచ్చి నిద్రపోయి దేవుడు నీ నిద్ర చూడాలనా? నిన్ను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తాకాలంటే సాతాను అంటాడు, వద్దు హాయిగా నిద్రపో, ఇంట్లో మీ భార్య తలకాయ నొప్పి ఉంటుంది, ఏవో ఉంటాయి, చర్చిలో ఏమి ఉండవు కదా, యు ఆర్ ఫ్రీ, చల్లగా నిద్రపో. మనం కూడా దానికి ఏమని చెప్తాం తెలుసా? ముందు కూర్చుంటే నిద్రపోం, వెనక కూర్చుంటే సాతానట, టేక్ ఇట్ స్టార్ట్. ఫస్ట్ తల దించుకుంటాం. మనం అనుకుంటే అబ్బో ఏం భక్తిపరుడో, బైబిల్ చదువుతున్నాడు, ఏముండదు స్టార్టింగ్. ఆ తర్వాత మెల్లగా బైబిల్ పక్కగా జరుగుతుంది. ఆ తర్వాత అప్పుడు అనిపిస్తుంది, అరే ఫ్రంట్ కంటే బ్యాక్ చాలా బాగుంది, సూపర్గా నిద్ర వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అక్కడే మిస్ అయిపోతున్నాం. ఏదో నవ్వించడానికా చెప్పేది. అండర్స్టాండ్ ద సివియారిటీ వాట్ యు ఆర్ లూజింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుతూ ఏదో నీ జీవితంలో చేయాలని చూస్తూ ఉంటే యు ఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ సిట్టింగ్ దేర్ అండ్ స్లీపింగ్ అండ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ వే ఫర్ ద హోలీ స్పిరిట్ టు ఎంటర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కార్యాలు జరగకుండా ముందుకు వచ్చి కూర్చుంటే ఎందుకు ముందు ఉండమని చెప్తానంటే, సో దట్ యూ విల్ బి అటెంటివ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అటెంటివ్ టు ద స్పిరిట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని వాక్యం దగ్గర కేంద్రీకరించి నువ్వు వినడానికి. దేవుని బిడ్డలారా, రెండవదిగా సాతాను నిన్ను వినకుండా చేసేది ఎక్కడ తెలుసా? జ్ఞాపకం తెస్తాడు. శనివారం ఈ తప్పు పని చేశా, శుక్రవారం ఈ తప్పు పని చేశా, దేవుడు మాట్లాడిన హెచ్చరించిన చేశా, నా బతికింతే, వెనకపోయి కూర్చుందాం, ఏం ప్రయోజనం అని వెనక కూర్చుంటాం. ఒక్కరేమో డిస్కరేజ్మెంట్, ఒక్కరేమో తెలిసి తప్పు. పరిశుద్ధాత్మ దేవుడు చర్చిలో నుంచే పని చేస్తాడు, మర్చిపోవద్దు. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ద చర్చ్, యు ఆర్ మిస్సింగ్ ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎప్పటికీ మిస్ అవ్వదు. చాలామంది నేను అడుగుతుంటే చర్చికి రానందుకు అడుగుతున్నాడేమో. 3 సంవత్సరాలు కాలేజీలో పనిచేసి దేవుడు మాకు సొంత గృహం వేరే అక్కడ ఉన్నప్పుడు ఇచ్చాడు. అంత డబ్బును వదులుకొని వచ్చాం. వీఆర్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. 3 సంవత్సరాలు ఒక ప్లేస్లో ఉన్నప్పుడు సొంత ఇల్లు కొనుక్కున్నాం మేము. అంతగా ఇద్దరం సంపాదించే వాళ్ళం. వదిలేసి దేవుని సేవకు వచ్చాం. వీఆర్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ, వీఆర్ రన్నింగ్ ఆఫ్టర్ యు ఆర్ మిస్సింగ్ ద హోలీ స్పిరిట్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో పరిశుద్ధాత్మ సంధింపును చర్చిలో మిస్ అయినప్పుడు లోకంలో ఎక్కడ పొందుకుంటారండి? ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ ద చర్చ్, హౌ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యువర్ హోమ్ అండ్ హౌ కెన్ యూ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్? అందుకే బైబిల్లో వ్రాయబడింది, వారు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ఎందుకు? అక్కడి నుంచే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు, అక్కడి నుంచే పనిచేస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు బి విట్నెస్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, ఫస్ట్ బీ ఇన్ ద చర్చ్. నువ్వు బయట సాక్షిగా ఉండాలంటే ఎంత సిన్సియర్గా సంఘంలో ఉంటావో దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మందిరపు గడప నుంచి బయలుదేరాడు, అరాబా నది దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఆది సంఘం పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఈరోజు దేవుని సంఘం అంటే ఏంటి తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహిస్తూ ఉంటే హృదయాల్లో కార్యాలు జరగాలి, జీవితాలు తాకబడాలి, నొచ్చుకోవాలి హృదయంలో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యు ఆర్ అండర్ ద కవరేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, డోంట్ మిస్యూజ్ ఇట్. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నువ్వు ఉంటావు. ఇది ఎప్పుడైతే మిస్యూజ్ చేసుకుంటావో నీ ఇంటిలో నువ్వు దీవెనకరంగా ఉండవు, నీ బయట నువ్వు దీవెనకరంగా ఉండవు. ఈరోజు దేవుడు యొక్క వాక్యంలో వ్రాయబడింది, అక్కడ చేపలు విస్తారములగును. ఎందుకు తెలుసా? స్టార్టింగ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి? మందిరంలో నుంచి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఉండకూడనివి తొలగిపోవాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు చాలు. లేనటువంటిది ఏదో నీ జీవితంలోకి రావాలన్నా, నీ కుటుంబంలోనికి, నీ శరీరంలోనికి, నీ ఉద్యోగంలోనికి లేనటువంటి టాలెంట్ ఏదో నీకు కావాలన్నా, లేనటువంటిది ఏదో మిస్ అయిపోయింది నీ జీవితంలో, లేదనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు బెసలేలు ఎన్ని ఇచ్చేసాడండి.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. విద్యలేని పామరుడు, అప్పీరెన్స్ బాగుండదు, చదువు రాదు, ఏమీ రాదు, 3,000 మంది రక్షించాడు. కాదు 3,000 మందినే కాదు. పేతురు అంటాడు, భూమి మహావేంద్రముతో లయమైపోతుంది, దేవుని రాకడ ఏ రకంగా జరుగుతుంది, దేవుని రాకడ దినాల్లో పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, అంత్య దినాల్లో ఏ రకమైన స్థితిగతులు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్ బై పీటర్. విద్య లేని పాముడు. ఎలా తెలిసింది ఇవన్నీ? పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుని మిస్ చేసుకున్నాం. ఏదో గుడ్డిగా ప్రార్థన చేస్తున్నామేమో, ఏదో అలవాటుగా ప్రార్థన, పైన ప్రార్థన. డోంట్ డూ దాట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ టోటో నిన్ను మార్చాలని కోరుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, ఆ మృత సముద్రం, అరాబా సముద్రము పూర్తిగా మారిపోయింది. ఇది దర్శనం, ఇది దేవుని యొక్క ఆత్మ కార్యం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని అడుగుదామా, ప్రభా నాలో ఉండకూడని లక్షణాలు తీసేసేయి, నాలో మిస్ అయిపోయిన ఆశీర్వాదాలు దయచేసే, నీ మందిరపు మేలు నాకు దయచేయి ప్రభా అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రభా నీ ఆత్మ ద్వారా నన్ను తాకు. నిలబడగలిగిన ప్రతి ఒక్కరు నిలబడండి. అందరం దేవుని దగ్గర ఒక్కటే ఒక ప్రార్థన, దేవా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాలి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాలి, పరిశుద్ధాత్మ కార్యాలు నాలో జరగాలి, నాలో ఉండకూడని తొలగిపోవాలి, ఉండవలసినలోనికి రావాలి ప్రభా, నా హృదయంలోనికి, నా జీవితంలోనికి, నా కుటుంబంలోనికి రావాలి ప్రభా. దేవా దయచేయండి. దేవుని దగ్గర ఒక్కటే ఒక ప్రార్థన, దేవా పరిశుద్ధాత్మ దేవా నన్ను తాకండి. హీ విల్ డు వాట్ ఎవర్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి, నీ కుటుంబానికి అవసరమైనది ఏదో He will do that. ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. మందిరంలో నుంచి ప్రవహించే ఆత్మ, పరిశుద్ధాత్మ, మందిరంలో నుంచి ఇంటిలో నుంచి సమాజంలోనికి, ప్రజల్లోనికి, దట్ ఈస్ ద వే. స్వస్థపరిచే ఆత్మ ప్రభువా. కాబట్టి ఇప్పుడు అడుగుతుంటున్నాను, ఆత్మ దేవా ఇప్పుడు దిగిరండి నాయన. తల మొదలుకొని అరికాల వరకు ఎవరిలో అనారోగ్యం ఉన్నా యేసు నామమందు ఆ అనారోగ్యము తొలగిపోవును గాక. పరిశుద్ధాత్మ వరమైన స్వస్థత వరం ఇప్పుడు పని చేయును గాక. అద్భుతముల వరం ఇప్పుడు పని చేయును గాక. లెట్ యువర్ చిల్డ్రన్ be healed, delivered and blessed and liberated in the name of Jesus. యేసు నామమందు. Thank you Holy Spirit God. Hallelujah. Thank you Lord. పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు. We give you all the glory Lord. We ascribe all glory and honor to you Lord. దేవా నీకే వందనాలు, మీకే స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ కార్యములు ఇంకా జరుగునుగాక. Let every weakness in their bodies be removed and strength come to them in the name of Jesus. మీ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ, ఎవరైతే లైవ్ లో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారిపైన కూడా దేవుని ఆత్మ కార్యములు జరుగునుగాక. Let them receive their deliverance, let them receive their miracles, let them receive their nature be changed in the name of Jesus. మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మా మధ్య మీరు పరిచర్య చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. వి లవ్ యూ అండ్ వి వర్షిప్ యూ లార్డ్. వి అస్క్రైబ్ ఆల్ గ్లోరీ అండ్ హానర్ టు యు. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.